అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బాపట్ల జిల్లా వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మోపిదేవి వెంకటరమణ పేరుతో రిజిస్టర్ పోస్టులో నోటీసులు పంపారు. అయితే వెంకటరమణ అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ సిబ్బంది భవనం గేట్ పిల్లర్ కు నోటీసులను అంటించి వెళ్లారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బాపట్ల జిల్లా వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు. విజయ చంద్రిక, ఏపీ వ్యాప్తంగా వైసీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణంపై కూడా ఇప్పుడు కొత్త కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలోని అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చివేసిన సంఘటన తెలిసిందే. ఇప్పుడు తాజాగా మిగతా చోట్ల కూడా పూర్తి నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఉన్నాయి లేవా అనే కోణం దృష్టి పెడితే దాదాపు అన్నిటికీ అనుమతులు లేవని కూడా తెలియదు. దీంట్లో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 3 జిల్లాలుగా మారిన బాపట్ల జిల్లా కేంద్రంలోని బాపట్లలో భారీ భవనాన్ని అయితే వైసీపీ కార్యాలయం కోసం నిర్మాణం చేపట్టారు. దానికి ఎలాంటి మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా భవనం పూర్తి చేసిన నేపథ్యంలో మున్సిపల్ శాఖ అధికారులు ఈ రోజు బాపట్ల జిల్లా కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసులు తీసుకునేందుకు ఎవరు అందుబాటులో లేకపోవడంతో కూడా వైసీపీ కార్యాలయానికి నోటీసులు అంటించి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణకు పోస్ట్ లో నోటీసులు పంపించినట్టు కూడా మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు పల్నాడు జిల్లా కేంద్రంలోని నర్సాపేటలో కూడా నిర్మాణం చేపట్టిన లింగంగుంట్ల ప్రాంతంలో నిర్మాణం చేపట్టిన వైసీపీ కార్యాలయానికి కూడా ఎలాంటి అనుమతులు లేవని ఇప్పటికీ అధికారులు నిర్ధారించుకున్న తర్వాత అక్కడ లింగంగుంట్ల గ్రామ పంచాయతీ అధికారులు అదేవిధంగా కూడా పల్నాడు అభివృద్ధి డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా అధికారులు ఇద్దరు సంయుక్తంగా కొద్దిసేపటి క్రితం పల్నాడు జిల్లా వైసీపీ కార్యాలయానికి కూడా నోటీసులు అందజేయడం జరిగింది. వారం రోజుల్లోపు దీనిపై కూడా పూర్తి స్థాయిలో సంజాయిషీ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నట్లు ఉంది. మరి వైసీపీకి చెందిన జిల్లా అధికారులు కానీ ఆ పార్టీ నేతలు ఈ నోటీసులు స్పందిస్తారా, స్పందిస్తే ఎలాంటి సంజాయిషీ ఇస్తారనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ వారం రోజుల్లో కనుక వాళ్ళు సంజాయిషీ ఇవ్వకపోతే గుంటూరు జిల్లా కార్యాలయం తాడేపల్లి కార్యాలయం లాగా కూల్చివేస్తారా, మరి ఏదన్నా చర్యలు తీసుకుంటారనేది కూడా ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది. థ్యాంక్ యూ సాంబశివరావు.